ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. విఘ్నంబుల కలగజేయక విఘ్నేశ్వరుడ నీకు హృదయపూర్వక నమస్కారములు చేసేదన్. అల్లి తిని నీ మీద అక్షరముల మాల ఆ నుండి మొదలుకొని అక్షర వరకు. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా, శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. పోషక వాహనముని జన పోషణ, వాహనముని జన పోషణ, దోష రహిత నిన్ను తలతును దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. తరిగిట తథ్యంత. అటువంటి సన్యాసమ్మ కథ 8వ భాగము చెప్పుచున్నాము. ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న, గడ్డము శ్రీనివాసు, టేకుల సుదర్శను, గంధం భూమన్న. 8వ భాగం కథ చూడండి. 7వ భాగములో అన్నాదమ్ములు వచ్చి అత్తగారిని మాత్రము కొట్టుదామంటే అన్నయ్య అత్తని చంపి మీరిచ్చిన వరకట్నం పైసలు మీరు దొంగలు పడి దోచినట్టు తీసుకుపోతుంది కచ్చిండ్రా, నా ముఖం చూడకుండా మర్రిపొండంటే మేము సచ్చినా మేము రామని చెప్పి అన్నదమ్ములు వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయినరు? ఓ చెల్లెలా అని 1,00,000 వజ్రాల పేరు మెడల వేసి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు అన్నదమ్ములు. చెల్లెమ్మ సొమ్ములుండగా నువ్వు ఎందుకు వద్దంటామని చెప్పి మెడలు ఉన్న బంగారి వమ్నాల పేరు 1,00,000 వజ్రాల పేరు ఆ సన్యాసమ్మ మెడలు వేసిపోయారు. అప్పుడు సన్యాసమ్మ దేవి గిద 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 గద అత్తమ్మ వద్ద గచ్చివ్వ అత్తమ్మ, నా అన్నదమ్ములు వచ్చారు, నా ఇల్లు చూడకుంటే నా ఇల్లు మొక్కను చూడకుండాని చెప్పి వాళ్ళని పంపాను. ఇక 1,00,000 వజ్రాల పేరు నా మెడలో వేసిండ్రని చెప్పి పలికాది. వచ్చే రండా, నీ అన్నదమ్ములు వస్తే నా దగ్గరికి రారావే. కాదు కాదు, నువ్వు సందల గొంతల సైగలు చేసినవు, నిన్ను ఎవడో ఉంచుకున్నాడు రండా. అయితే నీ 1,00,000 వజ్రాల పేరేసిండు నీ అందస్తందాలు చూసి అని ఆ పేరు గుంచుకొని ఇంటి లోపడి వేసి అమ్మ పొల్లు పొల్లు కొట్టం వచ్చేరో. పళ్ళు పళ్ళు కొట్టుతున్నది, దెబ్బలు కొడుతుంటే అటువంటి వా యొక్క నేడికి కాళ్ళ మీద పడి కాళ్ళ మీద చెయ్యి పెట్టి వా యొక్క కడుపులా తల పెట్టి అత్తమ్మ నన్ను కొడితే నీ చెట్లు గుట్టలు గాలంగా చూస్తారు, ఆకలి అవుతుంది అన్నం పెట్టుమంటే అపకారి అత్తదాలమ్మ ఏం చేసింది, దీనికి పాలు పెరగన్నము పంచగిద్దము పరవన్నము నేను పెడతానంటే ఇది తిని బలుస్తుంది, అన్నానికి హైడ్ సావాలి, నా కొడుకు 2వ సంబంధం పెళ్లి చేస్తే ఇంకా కోట్లు రూపాయలు వస్తాయి నా ఇంట్లోకని ధనానికి ఆశపడ్డది ధన పిచ్చిరండా దాలమ్మ. అటువంటి వాహి యొక్క నేడికి ఈగల వడ్డ గంజి, దోమల వడ్డ గంజి, పులవోసిన అంబలి, పులుచుపోయిన పప్పు, బూజెక్కిన రొట్టెలు, బుడ్డిపోయిన పప్పు, నేలగుంట దవ్వి ఆ ఎడమ చేత కుక్కకి విసిరేసినట్టు బూజెక్కిన రొట్టెలు వడిస్తున్నది, బుడ్డిపోయిన పప్పు పోస్తున్నది, నేలగుంటలల్లా ఈగలు వడ్డ గంజి, దోమల వడ్డ గంజి, పాసిపోయిన అన్నం దీన్ని తినవే రండానంటే పాలు పెరుగు తిన్నవాణ్ణి కమలా సంగయ్యో దేవరంగయ్యా, నేను పాసిపోయిన అన్నం పాలు వైతి కమలా సంగయ్యా, కమలా రారా కమలా రారా కమలా సంగయ్యా రంగయ్యా, నేను దొడ్డరాజుల దొరబిడ్డను నా కమలా సంగయ్యా, దొడ్డరాజుల దొరబిడ్డను నా కమలా సంగయ్యా దేవి రంగయ్యా, నేను రాత మీది బొమ్మనున్న కమలా సంగయ్యా, దొడ్డరాజుల దొరబిడ్డను నా కమలా సంగయ్యా గురవి రంగయ్యా, నేను రాత మీది బొమ్మనున్న కమలా సంగయ్యా. ఓ దేవుడా తల్లి దత్తినాడు నన్ను లప్పుకొని పోయిన పడితే ఈ సెర చూడపోతుంటే నన్నేల పురుషుడు నా నల్ల ఊసల దండ చెంచన్న, పోయిలల్ల పెద్ద పోయిను కొలువైన వాడు ఒక్క కహరటన్న ఎత్తులుడు ఒక ఐదమన్న పంపలేడు, నేనేమి అయాలాను రాత రాసిన ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా, నా రాత గిట్ల రాసివా కమల సంగయ్యా నోట్లో పెడుతుంటే ఉసుక కలిపి పెట్టింది, పళ్ళు పళ్ళకు ఉసుక తలుగుతున్నది,
పూజెక్కిన రొట్టెలు బుడ్డి పైన పప్పు నేల గుంటల్లో పోస్తుంటే గడగడ గడగడ ఏడంగా మరిది అప్పన్న చూశాడు. పాపిష్టు ముండా గయ్యాడు ముండా కన్న బిడ్డకైతే గట్లనే పెడతదా? ఒకరింటి దీపము తల్లి లేని పిల్ల నా వదినమ్మ నా అన్నయ్య అటువంటి వా యొక్క కొలు వెళ్ళిపోయాడు. అన్నలేని అలల నా వదినమ్మని కష్టపడుతున్నాను చెప్పి పాలాశంబు పట్టుకొని ఆవుల పాలు తీసుకున్నాడమ్మా. అయ్యో దేవో దేవారామా దేవారామా దైవారామా పట్టు దస్తి చేతుల బట్టి వదినే కన్నీరు తొడిసినాడా. అయ్యో దేవో అప్పన్నా వదినమ్మ మా తల్లి మీద మన్నుబడ దయ్యం రెండ భూతం రెండ నీ కొన్నం పెట్టగా చెయ్యరాని పనులు ఏపుస్తున్న అన్నం లేక నువ్వు మరణమైతో నచ్చేదాకా నువ్వు బతకాలి మా ఇంటి దేవతవని చెప్పి ముదియాల దస్తి బట్టి ఆ సన్యాసమ్మ దుఃఖము దుడిసి పాలు తెచ్చినా తాగో వదినే నీళ్ళు తెచ్చినా నీవు తాగో వదినే. అయ్యో దేవో దేవారామా దేవారామా దైవారామా వదినమ్మా పాలు తెచ్చిన పాలు తాగుతూ కొంచెము కడుపులో ఆసరు ఉంటది. నావి సల్లబడుతున్న వాపుతో జవాబు ఇచ్చమ్మా తాగమ్మని చెప్పా. ఆ పాలశంబును చేతికిచ్చాడు. పాలశంబు చేతబట్టి ఓ మరిది పిల్లగా కన్నవారికి పట్టిలేను నీకింత పట్టాయన తండ్రి. నీవు వా యొక్క నేటికి నాకు అన్నం పెడుతుంటావు భోజనం పెడుతుంటున్నావు గాని అయ్యా మరిది పిల్లగా మీ తల్లి చూస్తే నీ మీద నా మీద నిందలేని నింద మోపుతుంది బందెలేని బందె మోపుతుంది. అద్దు పిలగానంగా తాగమ్మని చెప్పి నోటిలో పెట్టి తాగియంగా అత్తా తహలమ్మ గితగిత ఉరుకు తచ్చి చూశాది. చేతుల చెంబు చేత పట్టే చేతుల చెంబు చేత పట్టే తాగే చెంబు చేత పట్టి జగిరి ఒక్క దెబ్బ కొట్టే సన్యాసమ్మ తాగే సేతుకు ఎప్పుడు దెబ్బ కొట్టేదో చేతుల చెంబు పాల చెంబు జారిపోయి కింద పడ్డది. అవునే వసే రండా సన్యాసి మొగడు లేడు పరాదేశం పోయిండు కొలువుకు మొగడు లేని సమయములా నీవు మొగపిచ్చి తలిగినాది. నా చిన్న కొడుకుని ఉంచుకున్నవారండా నా చిన్న కొడుకు సందుగాదా నీకు సందుగాదా నీకు దిక్కులేని రండా నా కొడుకు లేని సమయములా మర్దిని వా యొక్క మరిగి అవరా ఓరి పోడా నీకు సిగ్గు లేదురా నీకు శరం లేదురా రామ సక్కని విధంగా నీ భార్య ఉండంగా అన్న లేని సమయములా అన్న భార్యకు మరుగుతామని చెప్పి అగో నిందలేని నింద పెట్టబట్టారో ఓ దేవుడా. అటువంటి వా యొక్క సన్యాసమ్మనే అమ్మా గడగడ గడగడ ఏడ్చుకుంటా సన్యాసమ్మ ఏమంటది? పువ్వు మాటున పెరిగిన ముళ్ళు చుక్కునేదాకా ఎవరికి తెలియదు. మబ్బుల్లో దాగి ఉన్న పిడుగు దడ దడమని పడదాకా ఎవరికి తెలియదు. నవ్వుల మాటలలో దాగిన మోసం మోసగించదాకా ఎవరికి తెలియదు. నమ్మ బలికే మాటలలో దాగి ఉన్న కుట్ర దగ చేసేవాదాకా ఎవరికి తెలియదు. మూర్ఖునిలో దాగి ఉన్న మూర్ఖత్వం దాడి చేసే వరకు ఎవరికి తెలియదు. నా తన మీద నిందలేని నింద పెట్టబట్టే అన్నము నీళ్లు లేక అమ్మా పాడు కొట్టములోన పడిపాయరా. అన్నము నీరు లేక పాడు కొట్టములో పడిపోయింది సన్యాసమ్మ. ఈ కథ ఇలాగ ఉంది. మరణించిన వా యొక్క నేటికి తల్లి అటువంటి వా యొక్క అయ్యో నా బిడ్డ తల్లడిల్లుతుందని చెప్పి ఆమె జీవితం సర్గం పోలి అదే నిండు అమాసనాడు
అటువంటి ఇప్పుడు అప్పుడు ప్రాణం పోయే సమయమైంది సన్యాసం అది. మరి వా యొక్క చిన్నపట్నం కొలువులో ఉన్న అటువంటి వా యొక్క ఎవరయ్యా చెంచన్నా నిద్రలో వచ్చి పోయి పుస్తకట్టిన వాడ పుణ్య పురుషుడా నీ వస్తే నా పానం బత్తది లేకుంటే బతకది, నీ తల్లి చెయ్యరాని కష్టం చేపిస్తున్నది, కొట్టరాని దెబ్బలు కొడుతుందని చెప్పి ఎప్పుడు అన్నదో అదే వా యొక్క పండుకున్న వాడి దిగ్గును లేశాడు. ఓయి దొరగారు, నేను ఉండను, నా భార్య సన్యాసమ్మకు లేని కష్టం వచ్చింది, నా డబ్బు నాకు ఇవ్వపోతానని చెప్పాడు. ఓహి నాయనా అంత సత్యవంతురాలా? అంత సత్యవంతురాలు. సత్యవంతురాలైతే నేను ముఖం దోమంగా బంగారు ముద్దుటుంగురం పోయి చెరల పడ్డది. ఆ చెరల ఉంగరం వచ్చి నా చేతికి దొరికిందనుకో ఇప్పుడు సెలి పెడతా. అప్పుడు సన్యాసమ్మకు చెయ్యెత్తు మొక్కాడు. చెరల పడిపోయిన ఉంగరము ఆ సాకరేవు బండ మీద పడ్డది. ఆ బట్టులు తెచ్చి ఇదిగోనయ్య ఉంగరం అని ఇచ్చారు. ఆ ఉంగరం తీసుకొని ఆనాడు పాలనాధికారి దొరగారు 3 లక్షల రూపాయలు మరి వా యొక్క నాడికి నీ భార్యకు మరి వా యొక్క 3 తులాల బంగారము ఇస్తున్న బంగారు పథకం తీసుకుపోయి పెట్టుమన్నాడు. ఆ బంగారం 3 లక్షల రూపాయలు పట్టుకొని ఆనాడు ఎండి రూపాయలు బిల్లలయ్యా అటువంటి వా యొక్క గుర్రం మీద మొత్తం పోసుకొని ఊరెళ్ళి వస్తున్నాడోయి, పల్లె దాటి వస్తున్నాడోయి. మచిలీపట్నం నుంచి ఓడేరేవులు దాటి బలిగుర్రం వేసుకుని దళాల కట్ 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 గుర్రం తీసుకొని వా యొక్క నేటికి దిగులిపట్నం ఇప్పుడు వచ్చాడు. అమ్మా నడిగడ్డ తల్లి ఉన్నవా? ఉన్నా ఉన్నా. ఏమాయ 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 రా కొడుక, ఎప్పుడు వత్తివిరా, ఎంత డబ్బు తెత్తివిరా, తెచ్చిన డబ్బులు దాసి పెడతా తెరా, తెచ్చిన డబ్బులు దాసి పెడతా తెరా, ఎన్ని డబ్బులు తెచ్చినవరా తేరా దాసి పెడతా అనబట్టి. చూడండి ఎవరైనా కన్న తల్లికి అట్లా అడుగుతారా? అడుగుతారు. కొడుకు వచ్చిందంటే నా కొడుకు ఎంత ఎండల్లో వచ్చిందని చెప్పి ఆకలికి అన్నం పెట్టి భోజనం పెట్టి తర్వాత ఏం తెచ్చినవు కొడుకు అని అడుగుతుంది. ముందు ముందుకే ఎంత డబ్బు తెచ్చినవరు తేరా అన్నది. 3 లక్షల రూపాయలు బంగారు వా యొక్క నేడికి ఇచ్చాడు. బంగారం తీసుకొని దాసి పెట్టుకున్నది, సొమ్ములని తీసుకొని దాసి పెట్టుకున్నది. కొడుకా ఇక అన్నం తిన్నవా తినొచ్చినవురా? నేనా? అన్నం భోజనం పక్కకున్నది. నా భార్య ఎక్కడుంది తందరానా, నా భార్య ఎక్కడుంది తందరానా, ఎక్కడుంది నా భార్య? నీ భార్యనా? ఇక ఇక్కడ సీదా పోతే పెద్ద కొట్టం లేదా? ఆ కొట్టం అవతల ఉన్నది. ఓరి కొడుక నీ భార్య మీద మన్నువడా, దాని తోలు తీస్తున్నావా, దాని పేరు తీస్తున్నావా, పాపకారం ఉండా దోషకారం ఉండా, దానికి మొగళ్ళ పిచ్చి లేచింది కొడుక. ఉండమంటే ఉంటలేదు, తినమంటే తింటలేదు, అటువంటి గాజులు వలగొడుతున్నది, చేతులు వలగొడుతున్నది, నీ తమ్ముడిని గుంజింది రా కొడుక. సామాన్యురాలు గాలు పుట్టంగానే తల్లిని చంపుకున్నది, చూడవురా పాడు కొట్టాలన్నారు. అమ్మా నువ్వు కన్నతల్లివి కాబట్టి ఊకుంటున్నా గానీ లేకుంటే కథం చేసి పడుస్తుంది. అమ్మా మరదాలు వద్దకు వచ్చినాడో, మరదలు వద్దకొచ్చి సన్యాసమ్మ ముఖము చూసి గడగడ 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 కన్నీరు వడిపిండు చెంచన్నా. మరదలా అమ్మా కారు మబ్బుల్లాంటి నీ కురులు, అమ్మా కట్టేసి బురులు అయినాయా, నీ పట్టులంగలు వంచకులైనయా, నీ వా యొక్క కురులు కట్టేసి బురులైన మరదలా అని చెప్పి సబ్బుతో తానాలు వసిండు. అమ్మా తలహంటి నూనెలు వంటినాడు, వజ్రాలు కట్టి అక్కడ వా యొక్క నేడికి మాత్రము చీర తెచ్చిండు. అమ్మా చీర రవిక దొడగించినాడు. అమ్మా హారు వరహాల నగలు తల్లి సన్యాసం నాకు పెట్టినాడు. తెచ్చిన
వా యొక్క నేటికి పట్టు సీరలు అటువంటి వా యొక్క నేటికి పట్టు రవికలు 6 వరాహాల వా యొక్క నేటికి పేర్లు తలహార స్నానం పోసి మాడకు నూనెలంటి దూసి జడలేసి కీలు బొమ్మలను కూకుం బొట్టు బారి బొమ్మలను బంగారు బొట్టు సిగరు జబ్బలను సికలు సురంజ్యోతి మాణిక్యం పెట్టి మైనిండ సొమ్ములు మొహంపు గాజులు ముత్తు టుంగ్రాలు నవరాస బతుకములు ఆనభూషణములు ఎల్లయి ఉంగురాలు ఎండు పిల్లలు సిల్క సరి గొలుసులు చిన్న బూడీలు మైనిండా సొమ్ములు పెట్టిండు అటువంటి తల్లికి నా తల్లి నిన్ను కష్టపెట్టింది నిన్ను వరబెట్టలే నా తల్లి వద్దకు పోయిదా అమ్మా చాలుని బుద్ధి చాలుని జ్ఞానం నా ఇల్లు తాగందో నాది నాకు మంచివి ఉంటా ఓరి పోడా ఏమన్నావురా నా ఇల్లు జాగా వంచిస్తూ అంటే నా పాలకు నేనుంటా. ఎందుకురా ఇక నా పాలకు నేను ఉంటా. ఇంతవరకు నా బాధ్యను మస్తు కొట్టినవు, మస్తు తిట్టినవు, ఇక చాలా కష్టం పెట్టావు, బాధలు పెట్టావు. అందుకోసమే నా పానక నేనుంటా. నా పైసలు నాకు వంచిచ్చాయి. నా ఇల్లు, నా జాగా, నా చేన్లు, చెట్లు అన్ని వంచిచ్చాయి. కొడుకంటే ఇట్లుండాలి. మరి నీ పానక నువ్వు బతుకు. కొడుకు తల కొట్టి కొమ్మల్లో పెట్టని అయ్యా వచ్చినాడు నువ్వు సావపోతువిరా. పెద్దోడు రామప్ప ఎంత మంచోడు, ఈ చిన్నోడు ఎంత మంచోడు. పాపకరి రండా, దోసకరి రండా, తల్లి లేను పోరిని చేసుకుంటా అని చెప్పి సన్యాసం చేసుకుంటేవి. మొగల్లో పిచ్చి తలిగింది రండా. ఏ మొగడు దొరకకుంటే నీ తమ్మున్న ఈతే గుంజినాదిరా పాపకహరి సన్యాసమ్మ. దాని అందమడుగులో ఓనుదాన్ని చక్కదనము చెక్కల్లో ఓనుదాన్ని ముద్దుతోళ్ళ మొద్దులో ఓనుదాన్ని రాకడ మీద రాళ్ళు కొట్టదాన్ని పోగడ మీద పోయి రాళ్ళు కొట్ట. ఈ పెద్ద రాజుల కులముల ఈ దొంగతనము నేను పడరో నా కొడుకో. అమ్మా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా గాని పాలు పాలైతే నీళ్ళు అవుతాయి. నా ఇల్లు, నా జాగా, నా భాగమేమున్నది పంచి నాది నేను బతుకుతా. నీ 2 కొడుకులు పట్టుకుని నువ్వు బతు. సరే అవరా కొడుక ఏం తెచ్చినావని ఇయ్యాలరా. నేను మస్తు తెచ్చిన పైసలు. ఏం తెచ్చినావని ఇయ్యాలరా. ఇప్పుడు తెచ్చిన కదా నీకు 6 లక్షలు. ఓహో 3 లక్షలు తెచ్చినావు కదా. పోంగ ఎన్ని రూపాయలు ఇచ్చిన? 1,00,000 ఇచ్చిన. 1,00,000కు 3 లక్షలైనాయి. అడ్డికి అటే పోయింది, ఇంకా అసలు ఉంది. అయితే నా భార్య తెచ్చిన ఓ నీ భార్య 7 బండ్ల వా యొక్క వజ్రాలు వరహాలు రామటంకిలు బంగారు మాణిక్యములు తెచ్చింది కదా. ఏం చెప్పాలా కొడుక, నీ అయ్య చేసిన బాకి సగం పోయింది. ఆ దానికి అంట చేసి పట్టుటకు సగం పోయింది. ఇక పట్టవగలు అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. అలా ఉంటారు కదా కొడుక, పైనుంచి ఆర్డర్ వచ్చిందట. అయ్యో డబ్బుకు డబ్బు పెచ్చులు పెరిగినాయట. అవన్నీ కట్టడం కొడుక నా సావు బత్యంకు 10,000 ఉంచుకున్న అంతకన్నా ఎక్కేమో నా దగ్గర లేవు. నా ఇల్లు జాగా మంచి మరి కష్టం చేసుకుని ఇల్లు జాగా ఎందుకు? నీ తాతదిని అయ్యదా 2 కొడుకులు నా అలా కావద్దా ఇల్లు? నువ్వు ఒక్కడివా పుట్టినవరా బుర్రన్న పంచియా ఏమియవా? ఆవురా ఏమంటున్నావు? అసలు మొగోని పోతే సావాలరా. అది మొగల పిచ్చి తలిగిందిరా పాపిష్టం ఉండా. మొగోని వైతేరా మల్లారముంటేరా, మొగోని వైతేరా మొగోని వైతే మల్లారం ఉంటే దాన్ని దంపు, లేక నువ్వన దావు. నేను పానమున్నంత మట్టుకు ఈసు వంచ నీకు గంటెడు భూమి లేదు, ఎద్దడుగు జాగలేదు. సావన్నా పంచియవా? పంచయ్యా మొగోను వైద దావురా. సత్తన్నుడు సావాలరా. అటువంటి మాటలకు భరించలేక ఎండి కత్తి బట్టి అమ్మ కత్తి గిరగిరి దింపుకున్నాడు. నిన్ను మోపిన కన్న బండ కూడిందనేమని చెప్పి ఎదరొమ్మున ఒడుసుకున్నాడు. తల్లి చెప్పిన మాటలకు తల్లి చెప్పిన మాటలకు మా యొక్క సావురా ముండ కొడుక సత్యన్న పోవురా యువకుడు పూట మొగోను మధ్య సావాలన్న దానికి షరతుల పడి కత్తి గిరగిర దింపుకొని ఎప్పుడు వలుసుకొని మా యొక్క నడికి చేసి ఉండో గుల్లెడు పేగులు బయటకున్నాయి. జిల్లా కొట్టుకున్నాడో శంకన్న. జిలా కొట్టుకొని మా యొక్క ఓ భామ నేను పోతున్నాను చెప్పి ఎప్పుడు ప్రాణం ఇడిసిండో అటువంటి వా యొక్క సన్యాసి అమ్మ గిదగిద ఉరుగు దచ్చి భర్త మీద వాటి పుస్తకట్టిన వాడ పుణ్య పురుషుడా నల్లబూసల దండ నా రామజిలక నా తల మీద కొడుగా నా సిగల మల్లె పువ్వా నన్ను విడిసి పల్లిపోతివా మీన బావా. మనము కొడుకుల ముఖం చూడపోతుంది, బిడ్డలగాన పోతిమి తీగ వారి పంది రెక్కెట్టెల్లా. ఉండగాతులు రండగాతులు నాకచ్చే నీ దగ్గర ఉన్న సుఖం దొరుకుతుందంటే నా సుఖము నా సంతోషము సగమైందని చెప్పి భర్తను పట్టుకొని 19 అన్యాయం అయిపోయిందంటే ఓసే ముండా కాడు పెట్టే జాగ లేదు.
నీ భర్తను పట్టుకుని ఎక్కడ పో అన్నది. అటువంటి భర్త శరీరమును ఆ యొక్క నేటికి ఇవ్వ కట్టుకొని కాకినాడకు చేరవచ్చినాదా సన్యాసమ్మ. కాకినాడకు వచ్చి పాలనాధికారి ఉన్నాడు. ఓ దొరలారా, నా యొక్క భర్త చనిపోయిండు. భర్త తర్వాత నేను వస్తను, నాకు గుండానికి సెలివెట్టుండి మనవుండి నేను అగ్నికి హౌతైతంటే ఓయమ్మా మా కండ్ల ముంగడ సచ్చేది లేదు. నీ భర్తకు ఆ యొక్క నేటికి అగ్ని ఇస్తాం నీకు ఇవ్వమన్నారు. మీరు ఇస్తా అంటే ఎంత, మీరు ఇవ్వకుంటే ఎంత? నా భర్త చచ్చినాడే నేను వస్తానని చెప్పి 106 మంది దూడంగా అటువంటి వా యొక్క ఊరుకు దూరాన పరిపెట్టి మీద గంధం చెక్కల కాడు వేరించి కాడు లోపల భర్తని వేసి అగ్ని పుట్టించి భర్తని గట్టుకున్నది. అదే అగ్నిలా పడి జిల్లా జిల్లా కొట్టుకుంటున్నదో. అదే అగ్ని గుండాల జలజల జలజల కొట్టుకొని బలబల బలబల మాడిపోవంగా ఆ కాకినాడ దొరలందరూ ఆ యొక్క గుండం చుట్టుముట్టు రైగమ్మిండ్రు. ఇదెంత అన్యాయం, ఇదంత మోసం అని చెప్పమంటే మరణించిన వా యొక్క నేటికి సన్యాసం ఆత్మ రామన్న గారి వా యొక్క భార్య నాగమ్మ నిద్రలో పోయింది. ఎందుకంటే అన్నదమ్ములు నువ్వు దచ్చినా రాము చెల్లెమ్మన్నారు కదా. నాగమ్మ వా యొక్క నేటి కలలో వచ్చి అమ్మా వదనమ్మ, నీవు మని ఉన్నప్పుడు మా యొక్క నా తల్లి మేరము చూసుకున్నావు, కన్న బిడ్డ మేరము చూసుకున్నావు, నా భర్త ప్రాణం పోయింది, నేను మని ఉండి అగ్ని కావుతైన నా భర్త నీ గర్భంలో పుడతాడు సత్యావతుడు పేరు పెట్టుకో. అప్పంటా మనమున్నప్పుడు నాకు మరిదివి, నేను మరణమైతున్నా, నీ యొక్క గర్భానికి మళ్ళీ నేను వస్తా, నా పేరు సత్యావతుని పేరు పెట్టు. అటువంటి వా యొక్క రామన్న వా యొక్క నేటికి నాగమ్మ నా అన్నదమ్ముని గర్భాన యొక్క నా భర్త పుడతాడు, మీ వంశమును మీ గర్భమును నేను పుడతా, మా ఇద్దరికి పెళ్లి చేసి సజీవంగా మమ్మల్ని వా యొక్క నేటికి సాదుకోండి అని చెప్పి జలజల కొట్టుకొని ఎప్పుడు ప్రాణం విడిచిండ్రో ఎండు బొమ్మ పగిడి బొమ్మైనరు ఇద్దరు బొమ్మల్ని తీసుకొని కాకినాడలు నిలబెట్టిండ్రయ్యా. ఆనాడు మధ్యం నాడు ఊరు మంది వచ్చి సత్యమైన మహాపతివ్రత సన్యాసమ్మ జగానికి కీర్తి ఉండాలని చెప్పి 106 మంది చెప్పారు. ఆనాడు నాగమ్మ గర్భంన అటువంటి వా యొక్క శంచన్న సత్యవతుడు పుట్టాడు. అప్పన్న వా యొక్క వంశమున సత్యావతి పుట్టింది సన్యాసమ్మ. అప్పుడు ఆ పాపలకు ఇద్దరికి పెళ్లి చేసి ఆనందంగా సకల సుఖంతో బతుకుతున్నారు. మరణించిన వా యొక్క తల్లి సన్యాసమ్మ ఆత్మ పుణ్యలోకమే చేరుకున్నదోయి. ఈ కథ ఈ నేటికి 8 భాగముల సన్యాసమ్మ కథ ఈడికి సంపూర్ణం. కథ చెప్పిన వారు పసుపుల లింగన్న, గడ్డము శ్రీనివాసు, టేకుల సుదర్శను, గంధం భూమయ్య, గ్రామము రామ్నగరు. వీడికి ఈ కథ సంపూర్ణము. ఆరతిదుగో గురవిరాజా శుభజేయు మంగళ. ఆరతిదుగో గురవిరాజా శుభజేయు మంగళ. ఆరతిదుగో నీనామృతము కోరితిదుగో శుభ శరణంబు చేరుతిదిగో శరణ పనటికి సాష్టంగా మదికి చేరుతిరుగో శరణ సన్నటికి సాష్టంగా మదికి. ఆరట కుల మంత్ర సుపము అముసనడుకల జపముల గంటి మూల మెరగి కీలు కనుగొంటి ముందట నిలతుంటి మూల మెరగి కీలు కనుగొంటి ముంగట నిలతుంటి. చంకుచక్రధర విత్ర స్వమిత్ర పంకజలోక్షణ పలహారమిదిగో ఆరతిదిగో పురవిరాజా శుభజేరు మంగళ. వేరినాద ప్రణోత పాద పూర్వదేశ మేదయ మంగళ మంగళం. సూర్యనారాయణ చంద్రనారాయణ విష్ణు బ్రహ్మేశ్వరుడు పార్వతిపతి ఆరారమ్మ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.